తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. 8807447474. నువ్వు చేసిన సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసింది ఎవరు? ఇప్పుడు బొంబాయికి రాని సాంగ్ వచ్చేసి శేఖర్ మాస్టర్, శేఖర్ వైరస్ మాస్టర్. ఓకే. అండ్ డిఓపి వచ్చేసి మన హరీష్ పటేల్ అన్న. అండ్ సింగర్ వచ్చేసి ప్రభా గారు. అండ్ కళ్యాణ్ కీస్ అన్న మ్యూజిక్. ఇంకా ఆయన గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆయన ఒక పాట ఆయనకి నేను హమ్ చేసి వినిపిస్తున్నానంటే ఓకే డన్, ఓకే రాము నువ్వు వెళ్ళిపో అంటాడు. చాలు నాకు వచ్చేసింది ఓకే అంటాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే బొంబాయి సాంగ్. బద్దలు కొట్టేశాడు అసలు. ఇది కంప్లీట్ గా సాంగ్ అంతా ప్రొడక్షన్ వైజ్ ఎవ్రీథింగ్ అంతా మీరే కదా? లేదండి, ప్రొడక్షన్ వచ్చేసి వల్లి ప్రొడ్యూసర్. ఎందుకంటే అది మీ ఛానల్లో ఉంది కదా, సో అందుకోసం నేను దట్స్ యువర్ అంటే మీ ప్రోడక్ట్ అని నేను అనుకున్నాను. ప్రొడక్ట్ అంటే ఇద్దరిది, నేను మా వల్లి గారు ప్రొడ్యూసర్. ఓకే. సో నా వర్క్ ఏంటంటే పాట రాయడం, పాడడం, యాక్ట్ చేయడం, ప్రమోషన్ చేయడం, ఇది నా వర్క్. ఓకే. మనీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మా వల్లి గారు. ఓకే. కానీ చాలా వరకు ఫోక్ సాంగ్స్ అనేది కూడా మేము చూసాం, కానీ ఆ సాంగ్కి ఆ సాంగ్స్కి ఈ సాంగ్కి డిఫరెన్స్ ఏమనిపించింది తెలుసా? అంటే మీరు యూజ్ చేసిన ఆ సెట్ కానీ దాంతోపాటు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంతకు ఫస్ట్ ఒక హాఫ్ సాంగ్ షాప్స్ మధ్యలో అన్నీ ఉంటుంది, అది ఏదైనా సెట్లో చేశారా లేకపోతే నిజంగా ఒక స్ట్రీట్ తీసుకొని చేశారా? అది దీనికి ఒక స్టోరీ ఉందన్న. ఏంటది? ఫస్ట్ ఏమో ఓపెనింగ్ సీన్లలో అది వేములవాడలో అదంతా రీల్ పెట్టింది కూడా అక్కడే, సిరిసిల్ల వేములవాడ. వన్ డేలో మొత్తం సాంగ్ అయిపోకూడదామని చెప్పేసి ఆ స్ట్రీట్లలో అక్కడక్కడ మొత్తం చేసాం. వేములవాడ జాతరలో జాతర అది రియల్ గా సెట్ కాదు. జనాలందరూ దాదాపు వేలలో ఇలా చూస్తున్నారు మమ్మల్ని. అదే నాకు అర్థం కాలేదు, అంతమందిని ఆపేసి అట్లా చూస్తుంటే అరే ఇది సెట్టా లేకపోతే ఏంటి ఇది రియల్ గానా అర్థం కాలేదు. అంటే మేము ఎక్కువ టైం తీసుకోవాలి యాక్చువల్లీ, నిజంగా చెప్పాలంటే 1.5 hours మేము అక్కడ షూట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఆ ఫస్ట్ హాఫ్ ఓ అంటే మేము శేఖర్ అసలు నాకేమైందో తెలియదు, అక్కడ డాన్సర్లకు ఏమైందో తెలియదు అసలు. నాకు తెలిసి దేవుడి కృప నాకు తెలిసి అది వేములవాడ రాజన్న నడిపించినట్టు. ఎస్, నిజంగా అంతమంది క్రౌడ్ ఉన్నారని చెప్పేసి మేము అంటే లైక్ మాది కాన్సన్ట్రేషన్ కూడా పోతలేదు, సాంగ్ పైనే ఉంది. ఊపు వస్తుంది ఆడియన్స్ని చూస్తుంటే. వాళ్ళు అంటే మాకు అదేందో మరి చలో 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 రెడీ కానీ ఇలా ఉంది. మాస్టర్ కూడా ఫుల్ జోష్లో ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా లిఖిత కూడా, వెనకొచ్చిన డాన్సర్లు, యాక్టర్స్ వాళ్ళందరూ అలా కుదిరిపోయింది అసలు. జమ్మున ఇట్లా వెళ్ళిపోయింది సాంగ్ మొత్తం. సో 1.5 hours కంప్లీట్ చేసేసినాము. టేక్ అయిపోయిందా మొత్తం, క్రౌడ్ అంతా పంపించేస్తున్నాం. మళ్ళీ టేక్ వచ్చిందా ఆపేస్తుంది ఒక 1 minute 2 minute టేక్ అయిపోతుంది. సో పోలీసుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏమే ప్రాబ్లమ్స్ ఏమి రాలేదా? లేదు, ఎందుకంటే మేము వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేసినాం సాంగ్. ఓకే. ఎవరికి కూడా ఇంత ఇబ్బంది కలగకుండా చేసినాం, అది హైలైట్ అసలు. అదే కొంచెం ఆశ్చర్యం వస్తుంది. ఇప్పుడు కెమెరా పట్టుకొని మనం అట్లా రోడ్డు మీదకి వెళ్ళామంటే యూజువల్గా చేస్తూ ఉంటే ఒక కాన్షియస్నెస్ వచ్చేస్తుంది, ఆ పోలీసులు వస్తున్నారా ఎవరన్నా వాళ్ళ ఒక బండి ఎట్లా పోతున్నా కానీ అయ్యో అని మనం భయపడుతుంటాం. అదే టేక్ అయిపోయిన తర్వాత నేను తెలివిగా జనాలందరూ ఇక్కడ తీసుకొచ్చేస్తున్నా కదా, వాళ్ళందరూ ఫోటోలు దిగడానికి వస్తున్నారు. ఓకే, అట్లా కాబట్టి హ్యాపీగా చేసేసుకున్నారు అనమాట. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళను ఏదో బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్గా అట్లా లేకుండా వాళ్ళకు కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇచ్చి చేపించారు. అంటే నీ బైక్ తోలుతూ ఉన్నట్టు ఒక జోకర్ లాగా, ఇంకొకరు ఏంటంటే పోలీస్ ఆఫీసర్ లాగా, దొంగగా, ఇట్లా అన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ భలే ఉందప్ప. నాకు ఫోక్ సాంగ్స్ చూస్తూ ఉంటాం, వినడానికి ఎంజాయ్ చేస్తాం, కానీ ఇది చూడడానికి కూడా బాగుంది. అది క్రెడిట్ అంతా శేఖర్ వైరస్ మాస్టర్. అసలు ఆ సాంగ్ పంపించిన తర్వాత ఆయన ఏదేదో మాట్లాడి ఫస్ట్, రాము ఇగో ఇంట్లో ఒకటి దొంగోడు ఉంటాడు, ఒకటి పోలీసుడు ఉంటాడు, ఇట్లా జోకరోడు ఉంటాడు, వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్ట్ చేస్తుంటారు. ఇక్కడ వీడేమో వీడు దొంగతనం చేస్తున్నప్పుడు పోలీసుడు వాడు ఎంబడి వెళ్ళడము, ఒక లడ్డా ఆమె ఉంటుంది, ఆమె పాప్కార్న్ తినుకుంటూ ఉంటుంది. జాతర లైక్ ఆ జాతర ఆ ఫ్లేవర్ కనిపించాలి మొత్తం. నేను ఇలా అనుకుంటున్నా అని చెప్తే నాకేం అర్థం కాల, అసలు ఏం అర్థం కాల. కట్ చేసి ఎడిట్ చేసి అదంతా చేసిన తర్వాత ఫ్యూజ్ అవుట్ అయిపోయింది నాకు. ఏంది మాస్టర్ ఇది అనుకున్నా, అయిపోయింది ఇక కథం, ఇది సాంగ్ దొరకదని చెప్పి నేను మైండ్లో
ఫిక్స్ కానీ అయిపోయా నేను. ఇంకొకటి నాకు స్పెషల్ గా నచ్చింది ఏంటో చెప్పనా, అంటే కొంచెం చెబ్బిగా ఉన్న లేడీ, Yes. ఆ లేడీ పైకి ఎగిరి మళ్ళీ నువ్వు ఇట్లా దిగుతావు చూసా, అదైతే సూపర్ గా నచ్చింది. కానీ పాపం చాలా కష్టపడ్డది పాపం. ఆమె నా బరువును మోయగలిగిందంటే అసలు అసలు గ్రేట్, అసలు హ్యాట్స్ ఆఫ్ ఆమె డెడికేషన్ కి. నువ్వు పిట్ట కొంచెం కూతగానం ఉన్నట్టున్నావు తెలుసా, చూడ్డానికి ఇట్లే ఉన్నావు కానీ అస్సలు అల్లాడిచ్చేసినావు మొత్తం. అన్న అదే ఇంకో స్టోరీ ఏంటంటే, ఏంటిది? అది 1 డే మొత్తం చేసినామా ఏది మొత్తం సాంగ్ సాంగ్. సెకండ్ హాఫ్ మొత్తం ఎక్కడి నుంచి అంటే పల్లెటూరి పడుచు పిల్లవే ఆ చరణం నుంచి సాంగ్ మొత్తం లాగ్ అయిపోయింది. ఏంటి పొలాల మధ్యలో పెడతారు అది? కాదు కాదు, ఆ, 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 ఆ. పొలాల మధ్యలో పెడతారు అది యాక్చువల్లీ అది కానే కాదు. ఆ, మేము ఎక్కడి నుంచి అంటే ఈ పల్లెటూరి పడుచు పిల్లవే అనే టేక్ నుంచి సంథింగ్ మధ్యలో నుంచి హాఫ్ మొత్తం ఒకరోజు చేసాం. తర్వాత మళ్ళీ రీషూట్ జరిగింది. రీషూటా? Yes. ఎందుకు అలాగా? అంటే స్టార్టింగ్ సాంగ్ చూస్తేనేమో ఆడియో వైజ్గా అదిరిపోయింది పాట, వీడియో పరంగా లాగ్ అయిపోయింది ఎండింగ్లో. అది చూడడానికి బాగుంది, మినిమం 100 మిలియన్ ఖచ్చితంగా పాట అది కూడా. కానీ ఏదో హెల్తీ అవుతుంది, ఏదో మిస్ అవుతుంది అని చెప్పేసి కళ్యాణ్ అన్నకి చూపించాము అవుట్పుట్ ఫస్ట్ డేది. ఓకే. చూస్తే రాము పాటనేమో మనకి దొరికే పాట కాదు ఇది, ఆడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పటికి మిక్సింగ్ అవ్వలేదు పాట, నార్మల్గానే ఉంది. నాకు తెలుసు సాంగ్ ఫ్యూచరు, ఇది వద్దు రీషూట్ పెట్టుకోండి అన్నాడు. పోతే పోయింది అమౌంట్, నువ్వు దాని గురించి ఆలోచించకు, 100% సక్సెస్ అవుతుంది అన్నాడు. అన్న సరే అన్న నువ్వు చెప్పావు కదా ఖచ్చితంగా అని చెప్పేసి నేను వల్లి అన్న డిసైడ్ అయిపోయాం. మళ్ళీ శేఖర్ మాస్టర్ కాల్ చేసాం, ఆయనకు డేట్స్ లేవు ఫస్ట్. ఓకే. ఏదో బతిమలాడి చెప్తే ఆయన తర్వాత ఆయననే థ్యాంక్స్ చెప్పిండు. థ్యాంక్ యూ రాము, మళ్ళీ ఒక్కసారి రీషూట్ ప్లాన్ చేస్తున్నారు, సో నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు టైం ఇచ్చినందుకు, ఇప్పుడు చూడండి అని అన్నాడు. ఇక సరే మాస్టర్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది ఇట్లుంటుంది సెటప్, ఇదంతా ఉంటుంది, మీ కాస్ట్యూమ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అమ్మాయి మట్టిలో ఇలా దుంకుతున్నప్పుడు నువ్వు సైకిల్ పైన ఇలా వస్తుంటావు, ఇదంతా బెలూన్స్ కడతాము వాళ్ళకి. మీరు గమనిస్తే చబ్బి ఆమెకి తర్వాత ఇంకొక ఆమెకి జడకి బెలూన్స్ కడతారు, బెలూన్స్ ఉంటాయి. అంటే ఒక డిఫరెంట్ జానర్ అదంతా, ఒక డిఫరెంట్ కల్చర్, లైక్ కంప్లీట్ మాస్ అనమాట. ఇది అవుట్పుట్ ఇదంతా అయిపోయిందా, కట్ చేసా మళ్ళీ సామి ఎండింగ్లో సామి అది చూసే వైబ్స్ ఇచ్చింది అది. అదైతే ఫ్యూజ్ అవుట్ అయిపోయింది నాకు. ఎడిటింగ్లో ఏదో వేరే సాంగ్ కోసమో దేనికో వెళ్ళాము అక్కడికి, అది ఎడిటింగ్లో చూస్తే అమ్మ తోడు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. ఏంది అనిపించింది నాకు. దాన్ని స్టిల్ ఇప్పటి వరకు నేను ఒక 100 టైమ్స్ చూసా, 100 టైమ్స్ నేనే. ఓకే. అంటే నేను నిజంగా మనదే నా సాంగ్ అనిపించింది. ఏంది అసలు ఇలా వచ్చింది, ఏంది దొరకదు సాంగ్, ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా స్టిల్ డేకి 2.5 మిలియన్ అసలు నిజంగా అట్లా ఎక్కించినారప్పా. ఆ సౌండింగ్ ఉంటుంది కదా, బొంబాయికి రాను, ఆ సౌండింగే బాగా అందరికి కనెక్ట్ అయింది. అండ్ నార్త్ వాళ్ళు, తర్వాత వరల్డ్ వైజ్గా అమెరికాలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ పాటకి రీల్స్ చేస్తుంటే నిజంగా నాకైతే అసలు చెప్పడానికి రా మాటలు లేవు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పంజాబీ సాంగ్స్, సో అది వరల్డ్ వైడ్ ఎట్లా వింటూ ఉంటారో, మన తెలుగు ఫోక్ సాంగ్స్ అనేది కూడా వరల్డ్ వైడ్ బాగా వింటుంటారు. సో ఆ రికార్డ్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో మంచిగా వింటున్నాడు. అందులో మీది కూడా ఒకటి అవ్వడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. అండ్ లిఖిత గురించి కూడా మనం మాట్లాడాలి. తప్పకుండా. ఏంటంటే మెయిన్గా సో అక్కడ హీరో హీరోయిన్ కాంబినేషన్ సెట్ అయితేనే సో అక్కడ చూడడానికి కూడా అదిరిపోద్ది. ఆ కాంబినేషన్ అనేది కూడా భలే సెట్ అయింది తప్ప. ప్రీవియస్ సాంగ్స్లో మీరు చేసిన అమ్మాయిల వాళ్ళందరూ కూడా సూపర్గా ఉన్నా, కానీ ఈ అమ్మాయి మాత్రం తలుక్కు మెరిసినట్టు ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ. అంటే తన గురించి కూడా ఏం చెప్తావు? ఆమె గాడ్స్ గిఫ్టెడ్ ఆమె అమ్మాయి. అంటే ఇతర అంటే ఆర్టిస్ట్, డాన్సర్ కూడా కాదు, ఆర్టిస్ట్. ఇలా ఇప్పుడు ఆర్టిస్ట్కి అణువుల ఒక రిధం ఉంటుంది. ఏదైనా సాంగ్ ఇస్తే ఆ సాంగ్కి తగ్గట్టు మోడలే దాన్ని ఏమంటారు ఇమిడిపోతారు. లైక్ అలాంటి సిచ్యువేషన్ ఉంది అమ్మాయికి. అంటే అమ్మాయికి ఏ పాట ఇచ్చినా చిటికలో ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, ఆ పాటలో ఇన్వాల్వ్ అయిపోవడము. అంటే ఇంత చిన్న ఏజ్లో ఆ అమ్మాయి నిజంగా గాడ్స్ గిఫ్టెడ్.
వాళ్ళ పేరెంట్స్కి. సో ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఎస్, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంది అమ్మాయి. ఓ మై గాడ్. అంటే ఈవెన్ అమ్మాయిని చూస్తూ ఉంటే సో కొంచెం పెద్ద అమ్మాయి లాగా అనిపించడం కానీ. అదే అందుకే నేను గాడ్స్ గిఫ్టెడ్ అంటున్నా. యా అదే. ఇంత చిన్న ఏజ్ లో అమ్మాయి అన్ని అర్థం చేసుకొని ఇలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, చాలా మెచ్యూర్డ్ గా ఇచ్చింది తెలుసా. అరే ఇట్లా కూడా ఇస్తారా, మంచి ఎక్స్ప్రెసివ్ గా భలే అనిపించింది నాకు. ఆ అమ్మాయి చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు లైక్ కో యాక్టర్ కదా, అమ్మాయి చేస్తున్నప్పుడు అరే నేను ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, నీకే అనిపించేలా చేసిందా? అంటే ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుంది, నేను డల్ అయిపోతా అని చెప్పి అప్పుడప్పుడు కొంచెం నాకు నర్వస్ ఉంటుండే. లేదు లేదు తగ్గొద్దు ఇంకా చేయాలి అని చెప్పి పోటీ చేస్తుండే ఇద్దరం. ప్రతి ఒక్క సాంగ్లో అసలు భలే అనిపించింది నాకు అమ్మాయి కో పార్ట్నర్గా ఉండడం. నిజంగా రీసెంట్గా ఒకటి నా చేయి పట్టుకో సాంగ్ వచ్చింది, అసలు అందులో అయితే ఆసమ్, అసలు ఫుల్ ఆసమ్. ఓకే. ఒక సినిమా పాట చూస్తే ఎలా ఫీల్ వస్తుందో అంతకంటే బాగుంది. అంటే నేను చేశానని పొగడట్లేదు, జెన్యున్లీ నేను నా ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను, పాటకి ప్రాణం పెట్టింది అమ్మాయి. అంటే ఇలా సాంగ్స్ అన్నీ కూడా తీసుకుంటూ నీ గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయాలప్పా. కానీ చాలా బాగున్నావు, స్క్రీన్ ప్రెజెన్స్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ అన్న. థ్యాంక్ యూ. అలాగే మెయిన్గా దీనికి సంబంధించిన క్రెడిట్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు? ద 1% ఎవరు ఈ సాంగ్కి సంబంధించి? బొంబాయి సాంగ్. యా, 1% అని ఒకరంటే ఎవరికి చెప్తావు మెయిన్గా? ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చనే. ఒకరికి చెప్తే ఇంకొకరు అంటారు, సో ఎవరికి చెప్తావు చెప్పు. అన్న నేనైతే 1% అనేం లేదు, అందరం ఒకటే. ఎస్, ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ కాదు, సో దానిలోంచి వేరే డిఫరెంట్ ఆన్సర్ ఇస్తావు అనుకుంటున్నా. అంటే టెక్నీషియన్స్ అయితే అందరూ కష్టపడ్డారు. ఒక పాటకి ఇంత సక్సెస్ వచ్చిందంటే ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క డాన్సరు, మేకప్ ఆర్టిస్ట్తో కలిపితే ప్రతి ఒక్కరు వాళ్ళందరూ ఉంటేనే పాట సక్సెస్. స్క్రీన్లో మేము మాత్రమే కనిపిస్తాం కానీ అక్కడ వాళ్ళు లేని మేము లేము. అంటే మేమని కదా, ఎవరైనా ఎవ్రీబడి. టెక్నీషియన్స్ లేకపోతే అసలు నథింగ్. ఇది టోటల్గా ఎంత ఖర్చు అయింది ఈ సాంగ్కి? 3,55,000 టోటల్గా మొత్తం. ఎస్. ఎన్ని డేస్ చేశారు ఇది? 2 days. అంటే ఒకరోజు 1 dayలో చేసేసాము, అది కొంచెం అవుట్పుట్ సరిగా లేదని చెప్పి మళ్ళీ రీషూట్ చేసాము. సో రీషూట్ దాంతో కలుపుకొని మొత్తం 3 lakhs. 355. అంటే విత్ మ్యూజిక్ RR అన్ని లేదు, ఓన్లీ షూట్. ఓన్లీ షూట్. ఎస్. షూట్ 3, సో ఇంకా మ్యూజిక్ మొత్తం వేసుకొని ఒక 2. అంతే. టోటల్గా 5 lakhs అనమాట. ఎస్. వచ్చింది ఎంత? అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఏం రారలే కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వచ్చినా మనం చేసే తప్పు కాదు కదా, అది వాడు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చేది. అది ప్రజెంట్ అయితే ఒక 20 వరకు ఎర్న్ అయింది. సూపర్ మ్యాన్. మొత్తానికైతే మంచి హిట్ కొట్టారు. ఇంకా నెక్స్ట్ ఎన్ని సాంగ్స్ రాబోతున్నాయి నువ్వు అండ్ లిఖిత కాంబినేషన్లో? ఎందుకంటే ఒక హిట్ పేరు అనే ఒక ముద్ర పడిపోయింది ఇద్దరికి. సో నెక్స్ట్ ఏం రాబోతున్నాయి మీ ఇద్దరు కాంబినేషన్లో? చాలా సాంగ్స్ ఉన్నాయన్న. ఇప్పుడు ఏమైందే పిల్ల అని నేను రాసిన సాంగే, నేను రాసి నేను పాడిందే. అది వేరే ఛానల్ వస్తుంది. యాక్చువల్లీ నేను చేద్దాం అనుకున్నా సాంగ్, కాకపోతే ఇది వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది కొంచెం కొన్ని సిచ్యువేషన్స్లలో. సో అది కూడా రాబోతుంది, ఏమైందే పిల్ల సాంగ్. తర్వాత సైకిల్కి నువ్వే బొంగ సీను బావు అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా ప్రోమో రిలీజ్ అయింది, అది కూడా అవసరం అదిరిపోయింది అసలు. అది కూడా రాబోతుంది. ఇంకా ఇంకొక 2-3 సాంగ్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక 5-6 పాటలు ఉన్నాయి మళ్ళీ షూట్కి. సో ఇవే అంటే ఫోక్ సాంగ్సే కాకుండా ర్యాపింగ్ అట్లాంటివి కూడా చేస్తూ ఉంటావు నువ్వు? ర్యాప్ అసలు చేయను. అట్లేం లేదు. ఓకే. అంటే నీ బాడీ లాంగ్వేజ్ చూస్తూ ఉంటే ఒక ర్యాపర్కి ఉన్న స్టైల్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట, సో అందుకోసం అడిగా. లేదన్న, నేను ర్యాప్ ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే ర్యాప్కి మెయిన్గా బేస్ వాయిస్ కావాలి. నేనేమో టాప్లో పాడతా సాంగ్స్ అన్ని, అంటే హై పిచ్. ఎస్. బేస్లో నా వాయిస్ సెట్ అవ్వదు ఏదైనా పాడాలంటే. సో మ్యాక్స్ టాప్లో ఉన్న ఫోక్ సాంగ్స్, మూవీ సాంగ్స్ ఇవి బాగా ట్రై చేస్తా. సో మూవీ సాంగ్స్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్గా సొమ్మసిలి సాంగ్ మజాకా మూవీలో వచ్చింది కదా, అందులో కూడా నేనే పాడేసా. అవునా? లాస్ట్. ఓకే ఓకే. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అప్ప. తనకైతే ఆ సాంగ్ భలే ఎంటర్టైన్ చేస్తుంది. అవును, చాలా చాలా హిట్ అయిపోయింది, మంచి హిట్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది అసలు. మన త్రినాథ్ రావు సార్ తర్వాత మన
ఎట్లా పట్టుకున్నారు నేను ఫస్ట్ ఎవరు పట్టుకుంది ఎవరు ప్రసన్న గారా లేకపోతే త్రినాథ్ గారా? ప్రసన్న గారు. ప్రసన్న గారేనా? మొన్ననే ఇంటర్వ్యూ చేసేటప్పుడు సాంగ్ గురించి చెప్పారనమాట. నాకు నువ్వని నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలుస్తుంది. సొమ్మసిల్లి సాంగ్ తమ్ముడు పాడాలి అని చెప్పేసి చెప్పారు. ఓకే సార్ వచ్చేస్తా పాడేస్తా అని చెప్పి పాడేసా. సందీప్ కిషన్ సార్ ఉన్నాడు, నేను స్టన్ అయిపోయినా అసలు సార్ని చూసి. సందీప్ గారిని చూసా? నేను అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే తను అక్కడ ఉన్నాడని. నేను వేరే స్టూడియో రికార్డింగ్ థియేటర్లో నేనున్నా, వీళ్ళేమో యువతలు ఉన్నారు ఇంజనీరింగ్ సౌండ్ ఇంజనీర్ దగ్గర. త్రినాథరావు సార్, ప్రసన్న కుమార్ సార్, సందీప్ సార్ ఏమో తర్వాత లాస్ట్కి ఎంట్రీ ఇచ్చారు. ఓకే. నేను లోపలికి ఇలా వెళ్ళా, క్యాజువల్గా ఇలా చూస్తే ఇలా ఉన్నాడు. అమ్మో సార్ ఏంటి మీరు వచ్చారా సార్ అని చెప్పి షాక్ అయ్యాను నేను. కానీ ఆయన రిసీవ్నెస్ కానివ్వండి, ఆయన సింప్లిసిటీ కానివ్వండి, ఆయన మాట్లాడిన విధానం కానివ్వండి, నాకు ఆయన కొన్ని కోట్లు ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంటే అంత వాల్యూ ఇచ్చారు ఆయన. సో నిజంగా ఫ్యాన్ అయిపోయాను నేను సందీప్ కిషన్ సార్. దిల్ ఖుష్ అయిపోయా అనమాట. అది పక్కకు పెడితే మళ్ళీ నా ఇన్స్టాకి ఆయన ఫాలో బ్యాక్ కొట్టాడు. అది హైలైట్. నాకు భలే అనిపించింది నిజంగా, కోల్డ్ ఆటాడు ఆయన. ఓకే. సో ఇంతకు రిలేషన్లో ఉన్నావా? లేదన్న ఇప్పుడు. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? వస్తుంటాయి అంటే లైక్ ప్రపోజల్స్ అంటే తెలియదు వాళ్ళు చూపించే ప్రపోజల్స్ గురించి కాదు నేను, అంటే నార్మల్గా అమ్మాయిలు చెప్పే ప్రపోజల్. అదే అదేనా? నార్మల్గా అయితే వస్తుంటాయి, బట్ వాళ్ళకి తెలియదు కదా, ఇవి అట్రాక్షన్ ఫీల్డ్, వాళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు. సో వస్తుంటాయి క్యాజువల్గా. ఏదైనా నీకు వచ్చిన ఒక డిఫరెంట్ గుర్తుండిపోయిన ప్రపోజల్ లైఫ్లో ఏది ఉంది, ఏంటది? డిఫరెంట్గా అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావా లేదో అవన్నీ మనకు వద్దులే, కానీ నార్మల్గా ఏదైనా ఒకటి డిఫరెంట్గా రేపు భలే ఉంది అంటే లవ్ యూ అనే పదం అని చెప్పేటప్పటికి ఆ రోజు ఆ అమ్మాయి నాకు అలా ప్రపోజ్ చేసింది కదా అని గుర్తొచ్చింది. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పర్లేదని ఒక ప్రపోజల్ వచ్చింది. అది హైలైట్. ఎప్పుడు వచ్చింది ఇది? ఒక 1 year బ్యాక్. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా పర్లేదు, నేను నీకు సెకండ్ వైఫ్ లెక్కనే అయిపోతా అన్నట్టు. అమ్మ బాబాయ్, అమ్మో ఘోరం వస్తాయి అన్న, అసలు వేరే ఉంటుంది. ఓకే. కానీ నేను చూస్తున్నా వదిలేస్తా. ఓకే ఓకే. వద్దు. నీ కోస్టార్తో నువ్వు ఎప్పుడైనా లవ్లో పడ్డావా? కోస్టార్తో లవ్లో అనేది అయితే ఏం లేదు. అంటే నువ్వు అరే ఈ అమ్మాయి భలే ఉంది కదా అని అనుకున్నావు, బట్ ప్రేమని చెప్పలేక ఆగిపోయిన సందర్భాలు కానీ? అట్లేం లేదన్న. నేను లైక్ ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళతో లైక్ యాక్ట్ చేస్తున్నాం కదా, సో ఎలా ఉంటుందంటే మనకు అలాంటి ఫీలింగ్స్ అయితే రాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారంటే ఆన్ స్క్రీన్ దాన్ని ఒక ఆర్ట్ లెక్కనే చూస్తారు. వాళ్ళ పని అది, వర్క్ అది. సో వర్క్ లెక్కనే చూస్తాం, కానీ ఆఫ్ స్క్రీన్లో ఏదైనా నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడము. సరే, మరి ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది నాతో వర్క్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఫ్రెండ్స్. ఓకే. అంటే వాళ్ళు మళ్ళీ కోరుకుంటారు రాము రాథోడ్తో మళ్ళీ చేయాలి, రాము రాథోడ్తో ఇలా సరదాగా ఉంటుంది. సో అలా మేము ఇప్పుడు లైక్ శేఖర్ మాస్టర్ కానివ్వండి, డిఓపి మా హరీష్ అన్న కానివ్వండి, ఇప్పుడు మేము దాదాపు కలిసి ఒక 10-15 సాంగ్స్ ఏమో చేసాం. ఓకే. మా షూట్స్ ఎలా ఉంటుందంటే నేను అంటే లైక్ వేరే వాళ్ళకి మాకు డిఫరెన్స్, మేము ఇలా సరదాగా ఇలా వెళ్ళిపోతుంది పాటలు. ఓకే. అదేదో ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేసినట్టు అలా ఉంటుంది మాది. అంటే స్టార్ట్ అయ్యిందా షూట్, ప్రాక్టీస్ నుంచి షూట్ అయిపోయే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడితే బ్రేక్ ఉన్నప్పుడు జోక్స్ చేసుకుంటా, కామెడీ ఫన్నీగా, చాలా ఎంజాయ్మెంట్గా, హ్యాపీగా అలా సాగిపోతూ ఉంటుంది మాది. కొన్ని దగ్గరనేమో కొంచెం నేను మాట్లాడకుండా ఉండడము, లేదా వాళ్ళు మాతో కొన్ని అలా ఉంటాయి, కొన్ని బోరింగ్ అనిపించడము. ఓకే. కానీ మేము ఉన్నప్పుడైతే అంటే లైక్ నేను హరీష్ అన్న, శేఖర్ మాస్టర్ మేమంతా ఉన్నప్పుడైతే మాతో కో యాక్టర్స్ ఉంటారు కదా, లైక్ ఇప్పుడు లిఖిత కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారు. అండ్ చేస్తే ఇంకొక పాట చేయాలి మీతో అనే ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. చుట్టూ ఎన్విరాన్మెంట్ మీరు అలా క్రియేట్ చేస్తారు కాబట్టి ఎవరైనా కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చావు, ఈవెన్ నువ్వు చెప్పినట్టు సో ఇంట్లో బియ్యం కూడా ఉండేవి కాదన్న అని చెప్పేసి అని అన్నావు కదా, మరి అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చావు అంటే ప్రజెంట్ ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న సంపాదన చూసి తల్లిదండ్రులు కానీ మీ అన్న అక్క చెల్లెలు వాళ్ళు కానీ సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే వాళ్ళు ఆల్వేస్ ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. అండ్ ప్రజెంట్ అయితే వాళ్ళు ఇంకా అంతే, వాళ్ళకు ఒక డ్రీమ్ అంతే, ఇక ఐ డ్రీమ్.
అటు తిప్పి మా దగ్గరికి వేసావు నువ్వు. ఒక డ్రీమ్ అది. ఓకే, డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అవుతుందన్నమాట. ఎస్. ఓ ఇల్లు అలాంటివి ఏమన్నా కట్టించుకున్నారా? ప్రజెంట్ అది వర్క్ నడుస్తుందన్న. నడుస్తుందా? ఓకే. ప్రజెంట్ ఇప్పుడు అదే వర్క్లో ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఇంటర్వ్యూ అయిపోతే వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఆ పనులు చూసుకోవాలి. ఎన్ని సిమెంట్ బస్తాలు వచ్చాయి, ఇసుక వచ్చిందా రాలేదా అనా? నిజంగా నైస్ అప్ప. ఎక్కడ స్టార్ట్ చేసావు అండ్ ఇప్పుడు ఎలా వెళ్తున్నావు అనేది కూడా ఒక చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. చాలా సూపర్గా ఉంది. సింపుల్ అన్న. మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. రైట్. ఒకటి డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్లో అయినా సరే మనం చేసే పనిలో డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా అది మనల్ని ఎప్పటికైనా సరే సక్సెస్ చేస్తుంది పక్కా. కానీ ఇప్పుడు నాకు కొంచెం ఈ టైం లేక కొంచెం నేను నా టైం సెట్ చేసుకోలేకపోతున్నా. కానీ ఖచ్చితంగా డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా మనిషి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. సరే, ఈసారి నా కోరిక మేరకు సో రాను బొంబాయికి రాను అని చెప్పేసి అనేది కదా, దుబాయ్ పెట్టేసి ఇంకో సాంగ్ వచ్చేసి ఓకేనా? అప్పుడు నేనే గుర్తు రావాలి నీకు. అప్పుడు దుబాయ్ వాళ్ళు పిలుస్తారు నన్ను. దుబాయ్ వాళ్ళు పిలుస్తారు. దుబాయ్ షేక్ పిలుస్తుంది మిమ్మల్ని అని అంటది. నైస్ అప్ప, రియల్లీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా బోల్డ్ అని మంచి సాంగ్స్ రావాలి, ఇంకా క్రోర్స్ వ్యూస్ అనేది కూడా కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ రామ్ రాథోడ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.